హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 53వ అధ్యాయాన్ని చూద్దాం. 52 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా విఫలం చేయడం, మధుర మీద దండెత్తి మధురని ధ్వంసం చేయాలి, యాదవులందరినీ కూడా నాశనం చేయాలి అనుకునేటువంటి తన ప్రయత్నాన్ని మొత్తం కూడా భగ్నం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాలయవనుడి యొక్క సైన్యాన్ని కూడా నాశనం చేయటం, ఆ తర్వాత జరాసంధుడి వెంటబడుతుంటే అక్కడే కాలయవనుడి యొక్క సైన్యం యొక్క ఏదైతే సంపదలన్నీ ఉన్నాయో ఆ సంపదలన్నీ అక్కడనే వదిలేసి పారిపోయి ఒక పర్వతం మీదకి ఎక్కి పర్వతం మీద నుంచి ఒక క్షణంలో దూకి ద్వారకకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. జరాసంధుడు ఆ పర్వతానికి నిప్పు పెట్టడం, ఆ పర్వతంలోనే ఆ అగ్నిలోనే కృష్ణుడు బలరాముడు మరణించారు అని అనుకొని ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు రుక్మిణిని. యాక్చువల్గా అయితే రుక్మిణి శ్రీకృష్ణ భగవానుడి గురించి వినడం వల్ల కృష్ణుడి గురి మీద ప్రేమ, కృష్ణుడి మీద వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక ఆమెలో కలగడం, ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వ్యక్తం చేస్తే రుక్మి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ రుక్మి మాత్రం ఒప్పుకోలేదు. అందుకనే శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నారు. సో ఎలా అయినా తన వివాహం శిశుపాలుడితోనే చేస్తాడు రుక్మి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి ఒక సందేశాన్ని బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి పంపించడం అనేటువంటిది జరిగింది. సో బ్రాహ్మణుడు ద్వారకకి చేరుకొని శ్రీకృష్ణుడికి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి రుక్మిణీదేవి పంపించినటువంటి సందేశాన్ని కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. చాలా గుప్తమైనటువంటి సందేశం, ఎవరికీ తెలియదు, ఈవెన్ బ్రాహ్మణుడు కూడా చదవలేదు. ఓకే, బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి ముందే చదివి వినిపించడం అనేటువంటిది జరిగింది. ఇది వినినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన అభిప్రాయాన్ని కూడా తెలియజేసేశారు. నేను కూడా రుక్మిణి గురించి చాలా విన్నాను, రుక్మిణీదేవి కూడా చాలా సౌందర్యవతి, సో గుణవతి, శీలవతి, కాబట్టి నేను తప్పకుండా రుక్మిణీదేవిని వచ్చి వివాహం చేసుకుంటాను అనేటువంటి అభయం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈరోజు మనము 53వ శ్లోకంలో చూద్దాం, 53వ అధ్యాయంలో చూద్దాం ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు విదర్భకి వెళ్తారు, విదర్భకి వెళ్ళి రుక్మిణీదేవిని ఏ విధంగా అపహరించుకొని తీసుకుని వెళ్తారు. రుక్మిణీదేవి మొత్తం సలహా ఇచ్చేసింది. వివాహానికంటే ఒక రోజు ముందు అక్కడ ఉన్నటువంటి అంబికాదేవి ఆలయానికి మేము వెళ్తాము, అక్కడి నుంచి నువ్వు నన్ను అపహరించుకొని తీసుకువెళ్ళడం చాలా ఈజీ అని చెప్పేసి ఆల్రెడీ సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ సలహా మేరకు శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి ఇప్పుడు ఎలా వస్తారు, ఎలా రుక్మిణీదేవిని తీసుకువెళ్తారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. ఓకే, 53వ అధ్యాయం మొదటి శ్లోకం. నరసింహారావు ప్రభుజీ. శ్రీశుక ఉవాచ వైదర్భ్యాసతు సందేశం నిశమ్య యదునందనం ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్. సుఖదేవి గోస్వామి పలికెను. ఆ విధముగా వైదర్భి యొక్క రహస్య సందేశమును విన్నంతట యదునందనుడు బ్రాహ్మణుని హస్తమును పట్టుకొని నవ్వుచూ అతనితో ఇట్లు పలికేను. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణుడు చెప్పినటువంటి సందేశాన్ని మొత్తాన్ని కూడా విన్నారు. ఇప్పుడు బ్రాహ్మణుడు చేయి పట్టుకొని శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ ఆయన ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే, బ్రాహ్మణుడితో. సో ఇప్పుడు తన అభిప్రాయం తెలుస్తుంది రుక్మిణి మీద. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. శ్రీ భగవానువాచ. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. రెండవ శ్లోకం. భగవానువాచ తదాహమపి తచ్చిత్తో నిద్రాంచన లభే నిశి. తదాహమపి తచ్చిత్తో నిద్రాంచన లభే నిశి. వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహో నివారితః. వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహో నివారితః. భగవానుడు పలికెను, రుక్మిణి చిత్తము నా యందు లగ్నమైన రీతిగానే నా చిత్తము ఆమెపై లగ్నమైనది. రాత్రి వేళ నాకు నిద్రయు పట్టుటలేదు. ద్వేషము వలన రుక్మి మా వివాహమునకు అడ్డు చెప్పనని నేను ఎరుగుదును. హరే కృష్ణ ప్రభు. సో అందరి హృదయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. ఆయనకి ప్రత్యేకంగా ఎవరో వచ్చి చెప్తేనే తెలియాల్సిన అవసరం లేదు. ఈ సందేశాన్ని పంపిస్తేనే కృష్ణుడికి రుక్మిణికి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి అనుకుంటే మాత్రం అది చాలా తక్కువ విషయం.
ఎందుకంటే కృష్ణుడికి అన్నీ తెలుసు అనేటువంటి విషయాన్ని ఆయనే చెప్తున్నారు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి నా గురించి ఆలోచిస్తూ ఎలా ఉందో అలానే నేను కూడా తన గురించి ఆలోచిస్తున్నాను. నాకు కూడా రాత్రులు నిద్ర పట్టడం లేదు. రుక్మికి నా మీద ఉన్నటువంటి ఒక ద్వేషం కారణంగా రుక్మిణిని నాకు ఇచ్చి వివాహం చేయడానికి తను అంగీకరించట్లేదు. ఈ విషయం కూడా నాకు తెలుసు అని చెప్తున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సామానీష్య ఉన్మద్య రాజన్యాపసదాన్మృదే సామానస్య ఉన్మధ్య రాజన్యాపసదాన్మృధే మత్పరాయణ వధ్యాంగీం ఏదసోగ్ని శిఖామివాం. మత్సరామన వ్యధ్యాంజి మేధాసోగ్ని శిఖామివా. హరే కృష్ణ. ఆమె తనను నాకే సమర్పణము కావించుకున్నది. ఆమె సౌందర్యము నిష్కలంకమైనది. కాష్టము నుండి అగ్నిని రగిలించిన చందమున నేను రణములో అయోగ్యులకు రాజులందరినీ మదించి ఆమెను ఇతడు తెచ్చెదను. హరే కృష్ణ. భాష్యము. కాష్టము నుండి గుప్తముగా అగ్ని రగిలినప్పుడు అగ్నిశిరలు బయలువెడలి ఆ కార్యములో కాష్టము దగ్ధమగును. అట్లే రుక్మిణి ముందుకు వచ్చి తనతో పాణిగ్రహణము చేయగలదనియు ఆ కార్యంలో దుష్టరాజులందరూ తన సంకల్పాగ్నిచే దగ్ధమగుదనియు శ్రీకృష్ణుడు ముందే ధైర్యంగా ప్రకటించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఆమె తనను తానే నాకు సమర్పణ అనేటువంటిది చేసింది కాబట్టి ఆమెను నేను పొందడానికి ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆమె సౌందర్యము నిష్కలంకమైనది. కాష్టము నుండి అగ్నిని రగిల్చిన చందమును నేను రణములో అయోగ్యులకు రాజులందరినీ మదించి ఆమెను ఇచ్చటకు తెచ్చేదను. అంటే కన్ఫర్మ్ చేసేస్తున్నారు అనమాట. ఆయన ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. రుక్మిణీదేవిని నేను అపహరించుకొని వివాహం చేసుకుంటాను, అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి మరి నేను రుక్మిణీదేవిని తీసుకొస్తాను అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక్క కృష్ణుడు అంతమంది రాజులు, అంతమంది సైన్యాన్ని, అంత ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి రుక్మిణీదేవిని ఎలా తీసుకొస్తారు? కృష్ణుడు ఏం చెప్తున్నారంటే సంకల్ప బలం అలాంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ కనుక సంకల్ప బలము అనేటువంటిది కనుక ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మనము మన మనసునే జయించలేకపోతున్నాం. మనకున్నటువంటి హరిషడ్ వర్గాలనే మనం జయించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనకు శత్రువులే. ఏ విధంగా అయితే కృష్ణుడు ఇప్పుడు చంపబోయేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఏ రాజులతో ఆయన పోరాడబోతున్నారో వాళ్ళందరూ ఎలా శత్రువులు, మనకి శత్రువులు ఉన్నారు. కృష్ణే ఉన్నారు. నేను సంకల్పం తీసుకున్నాను రుక్మిణీదేవిని తీసుకుని ఇక్కడికి రావడానికి. ఆ సంకల్ప బలం ఎలాంటిదంట? ఎక్కడో దాగి ఉన్నటువంటి ఒక నిప్పు రవ్వ లాంటిది అనమాట ఆ సంకల్పం అనేటువంటిది. మొత్తం బూడిదలో మధ్యలో ఎక్కడో చిన్న నిప్పు రవ్వ ఉందనుకోండి. ఆ నిప్పు రవ్వ రగులుకొని ఏం చేస్తుంది? మొత్తం అగ్నిలాగా మారి మొత్తం కాష్టాన్ని దగ్ధం చేసేస్తుంది. అలా అంటే ఒకవేళ మనం కూడా ఏదైనా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి సంకల్పం కనుక మనం కూడా తీసుకున్నట్లయితే అది కూడా దాక్కుని ఉన్నటువంటి అగ్ని రవ్వ లాంటిది. అది మొత్తం మనలో ఉన్నటువంటి హరిషడ్ వర్గాలన్నిటినీ, లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ సంకల్పం అనేటువంటిది మనకి ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా దగ్ధం చేసేస్తుంది. అంత పవర్ ఉంటుంది సంకల్పానికి. కాబట్టి ఏదైనా సరే సంకల్పం చేసుకోవడానికి ఆలోచించకూడదు. సంకల్పం చేస్తే ఆటోమేటిక్ గా పురోగతి అనేటువంటిది అదే కలుగుతుంది, ఆధ్యాత్మిక పురోగతి. ఓకే, మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి భయపడుతుంటాం. ఏమవుతుందో, చెయ్యగలనో చెయ్యలేనో, నేను ఇప్పుడు 4 రౌండ్లు చేయాలి అని సంకల్పం చేసుకుంటాను, లేకపోతే 8 రౌండ్లు చేయాలి అని సంకల్పం చేసుకుంటాను. ఈ సంకల్పం చేయడం ఎందుకు? రేపొద్దున చేయలేకపోతే ఎలా? ఇవన్నీ ఆలోచనలతోటి మనం చేయాల్సినటువంటి సంకల్పాన్ని కూడా తీసుకోకుండా ఉంటాం. కృష్ణుడు ఏం చెప్తున్నారు? సంకల్పం తీసుకుంటే ఆ పని అదే అవుతుంది. దానికి ప్రతికూలమైనటువంటి ఏదైనా సరే అన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. సునీత కంఠమనేది. శ్రీ శుకౌవాచ ఉద్వాహర్క్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదనః. రథం సంయుజ్య తామాశు దారుకేత్యాహ సారిదం. రథః సంయుజ్య తామాసు దారుకేత్యాహ సారథిం. భావం. సుఖదేవ గోస్వామి పలికెను, మధుసూదనుడు రుక్మిణీదేవి వివాహ లగ్నమును కూడా ఎరిగిన వాడే సారథితో, దారుక వెంటనే నా రథమును సిద్ధము చేయము అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నారు రుక్మిణీదేవి వివాహ లగ్నం
ఎరిగిన వాడై, అంటే ఎప్పుడు ఆమెకి వివాహం జరగబోతుంది, ఆమె ఎప్పుడు అంబికాదేవి యొక్క ఆలయానికి వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయం క్లియర్ గా కృష్ణుడికి తెలుసు కాబట్టి ఆ సమయానికి అక్కడికి చేరుకోవడానికి వీలుగా సారథితోటి రథాన్ని తీయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు విదర్భకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దారుక వెంటనే నా రథము సిద్ధము చేయము అని కృష్ణుడు పలికారు. నెక్స్ట్ 5వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. సచాశ్వైషైభ్య సుగ్రీవా మేఘ పుష్ప బలాహకై సచాసైవ సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకై యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రదః తం రథము పానీయ తాస్థౌ ప్రాంజలిరగ్రహతః. ధారకుడు సైభ్యము సుగ్రీవము మేఘపుష్పము బలాహకము అను అశ్వములు పూడ్చబడిన రథమును తెచ్చి చేతులు జోడించి కృష్ణుని ఎదుట నిలిచెను. భాష్యము. కృష్ణుని రథాశ్వములు వర్ణించడి ఒక పద్మ పురాణము శ్లోకమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు ఉదహరించిరి. సైభ్యస్తు శుక్ర ప్రతాపః సుగ్రీవో హేమపింగళః మేఘ పుష్పస్థ మేఘాభ ప్రాణురోహి బలాహకః. సైభ్య రామచిలుక రెక్కలు వలె ఆకుపచ్చని రంగులతోనూ సుగ్రీవము సువర్ణ పసుపు రంగులతోనూ మేఘపుష్పములు మేఘవర్ణములతోనూ బలాహకములు ధవళ వర్ణముతోనూ ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి రథం కూడా ఎంత దివ్యమైందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ దారకుడు ఆయన ఒక రథాన్ని తీసుకొచ్చి కృష్ణుడి ముందు నిలబెట్టాడు. ఆ రథానికి ఉన్నటువంటి ఒక్కొక్క అశ్వానికి కూడా ఒక్కొక్క పేరు ఉంది. ఓకే, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉన్నాయి. శైభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, బలాహకము అనేటువంటి అశ్వాలు ఉన్నాయి. అంటే 4 అశ్వాలతోటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనోవేగంతో ప్రయాణం చేయగలవు. కృష్ణుడు ఎలా కోరుకుంటే అలా అవి ప్రయాణం చేయగలవు, అంత ఫాస్ట్ గా. ఈ రథాన్ని ఉపయోగించే కృష్ణుడు ఇప్పుడు ఆమెని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం. మంజులత మదది. ఆరుహ్యస్యం ధనం సౌరీర్ద్విజమారోప్య తూర్ణగై ఆరుహ్య సంజనం శౌరీ ద్విజమారోప్య తూర్ణగైః ఆనర్తాదేక రాత్రేణ విదర్భానగమధ్యయై ఆనర్తాదేకరాత్రేణ విదర్భానగమధ్యయైః. భావము. శ్రీకృష్ణుడు తన రథమునెక్కి బ్రాహ్మణుని కూడా దానిపై అధిరోహింపజేసెను. పిదప తీవ్రగతిని కలిగిన రథాశ్వములు వారిని ఒక్క రేయిలోని ఆనర్త దేశము నుండి విదర్భకు చేర్చినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళారు? ఆనర్త దేశము. ఆనర్త దేశము నుండి విదర్భకు చేర్చారు. యాక్చువల్ గా అది ద్వారకనే. ఇంతకు ముందు నేను ఒకసారి ఆనర్త దేశం గురించి చెప్పాను. ఓకే, అదొక పెద్ద కథ ఉంది. ఓకే, ఆయన ఒక రాజుకి పుట్టినటువంటి పుత్రులు 4 ఉంటారు. ఆ 4 పుత్రులు ఆ రాజు ఏం చేశారు, మీరు వెళ్ళి తపస్సు చేసి రండి, తపోఫలం సంపాదించిన తరువాత మీకు నేను నా దగ్గర ఉన్నటువంటి రాజ్యంలో తలా కొంత భాగం ఇస్తాను అని అంటారు. అందులో ఆనర్తుడు ఒకడు. ఓకే, అయితే వీళ్ళు తపోఫలం చేసిన తరువాత మిగిలినటువంటి 3 పుత్రులు తిరిగి వచ్చేస్తారు. కానీ ఈ ఆనర్తుడు మాత్రం తిరిగి రాడు రాజు దగ్గరికి. చాలా కాలం ఎదురు చూస్తారు. ఎదురు చూసినా కానీ ఇంకా ఆనర్తుడు తిరిగి రాకపోయేసరికి బహుశా ఆయన ఎక్కడైనా మరణించి ఉంటాడో లేకపోతే ఏమైనా అయిపోయిందేమో, ఇంకా తిరిగి రారేమో అనుకుని తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా 3 భాగాలు చేసి 3 కొడుకులకి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే 3కి 3 భాగాలు చేసిన తర్వాత 4వ కొడుకు తిరిగి వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? 3 కొడుకులు ఒక్కసారి వాళ్ళు పొందినటువంటి ఐశ్వర్యాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు? ఈ 4వ కొడుక్కి నువ్వు వెళ్ళి ద్వారకలో ఈ సముద్రం ఉంది కదా, ఈ సముద్రాన్ని తీసుకో అని చెప్పారు. ఓకే, అదే సముద్రంలో శ్రీకృష్ణుడు ద్వారక నిర్మాణం చేయడం అనేటువంటి జరిగింది. అందుకనే ద్వారకని ఆనర్త దేశం అని కూడా అంటారు. ఓకే, సో అందుకని దీనికి ఆంధ్ర దేశం అని కూడా పేరు వచ్చింది. అయితే ఈ ఆనర్త దేశం నుంచి విదర్భ వరకు ఒక్క రాత్రిలోనే ప్రయాణం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ శ్లోకం. ఉషశ్రీమాత.
రాజాసకుండినాపతిః పుత్రస్నేహవశానుగః రాజాసకుండినపతిః పుత్రస్నేహవశానుగః శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్ కర్మాణ్యకారయత్. శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్ కర్మాణ్యకారయత్. ప్రభుపాదుల వారి భావము. కుండినపతియగు భీష్మకుడు పుత్రప్రేమకు వశుడై తన కుమార్తెను శిశుపాలునకు ఇవ్వగోరినవాడై అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించెను. ప్రభుపాదుల వారి భాష్యము. భీష్మకునికి శిశుపాలుని ఎడ ప్రత్యేకమగు ఇష్టము లేనప్పటికీ పుత్రుడు రుక్మి ఎడగల అనురాగవశమున అట్లు వర్తించెనని ఈ సందర్భమున శ్రీధర స్వామి తెలిపిరి. ధన్యవాదాలు. యాక్చువల్ గా రుక్మిణీదేవి ఎప్పుడైతే నేను శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంటాను అని తెలియజేసిందో అప్పుడు భీష్మకుడు కూడా అంగీకరించాడు, ఇతర సోదరులు కూడా అంగీకరించారు. ఇక్కడ అంగీకరించింది ఎవరు? కేవలం రుక్మి మాత్రమే అంగీకరించలేదు. ఎందుకు? రుక్మి జ్యేష్ఠ పుత్రుడు అయ్యడం వల్ల రుక్మి ఆధీనంలోకి ఇప్పుడు మొత్తం వచ్చేసింది. కాబట్టి భీష్మకుడు ఒకవేళ నేను లేదు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం చేయాలి, ఎందుకంటే రుక్మిణికి శ్రీకృష్ణుడు చేసుకోవాలనే కోరిక ఉంది కాబట్టి అని అన్నా కానీ ప్రస్తుతం రుక్మి ద్వేషంతో రగిలిపోతున్నాడు కాబట్టి కృష్ణుడి మీద ఆయనకి ఏం చెప్పినా కానీ వినడు. కాబట్టి ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో భీష్మకుడు తన పుత్రుడైనటువంటి రుక్మి చెప్పినటువంటి మాటల్ని విని శిశుపాలుడితో వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పుడు రుక్మిణీదేవి తండ్రి అయినటువంటి భీష్మకుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో. నెక్స్ట్ 8-9 మల్లీశ్వరి మాతది. పురం సంమృష్ట సంస్థిక్త మార్గరథ్యా చతుష్పథం. పురం సంమృష్ట సంస్థిత మార్గరథ్యా చతుష్పదం. చిత్రధ్వజ పతాకాభిస్తోరణై సమలంకృతం. చిత్రధ్వజ పతాకాభిస్తోరణై సమలంకృతం. స్రగ్గంధమాల్యభరణైర్విరజోంభర పూషితై. స్రగ్గంధమాల్యభరణైర్విరజోంబరభూషితై. విరజోంభరణభూషితై. జుష్టం స్త్రీ పురుషై శ్రీమద్గృహైరగురుధూపితై. జుష్టం స్త్రీ పురుషై శ్రీమద్గృహైరగురుదూషితై. ప్రధాన మార్గములను, వాణిజ్య రహదారులను, కూడలి ప్రాంతములను అతడు చక్కగా శుభ్రపరిపజేసి పెదప నీటితో తడిపించెను. నగరమును విజయ తోరణములతోను పలు వర్ణమయ ధ్వజ పతాకములతోను కూడా అతడు అలంకరింపజేసెను. నగరములోని స్త్రీ పురుషులు నిర్మల వస్త్రములను దాల్చి సుగంధ చందనమును అలదుకునిది. బహుమూల్యమగు హారములను, పూమాలను, రత్నాభరణములను వారు ధరించరి. వారి ఐశ్వర్యపూర్ణమగు గృహములను అగరు సుగంధముతో నిండినవి. ప్రభుపాదుల వారి భాష్యము. మట్టి రహదారులపై నీటిని చల్లినప్పుడు ధూళి అణిగి రహదారి చదునుగాను దృఢముగాను కాగలదు. సౌందర్యవతియగు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు విజయవంతముగా అపహరించుటకు రంగమును సిద్ధపరచుచు భీష్మకుడు మహావివాహమునకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావించును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో ఆల్రెడీ రుక్మిణీదేవికి సందేశాన్ని పంపించేశారు శ్రీకృష్ణుడు. ఏమని? నేను వస్తాను, నేను వచ్చి రుక్మిణిని అపహరించుకుని వివాహం చేసుకుంటాను అని చెప్పేశారు. కాబట్టి మరి బహుశా వీళ్ళకి ఆల్రెడీ తెలిసేమో కృష్ణుడు రాబోతున్నాడు అని. ఈవెన్ భీష్మకుడికి కూడా తెలిసేమో. అందుకనే భీష్మకుడు చేసినటువంటి ఏర్పాట్లు శిశుపాలుడితో వివాహం కోసం అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరించుకుపోవడానికి చేసినటువంటి ఏర్పాట్లులా ఉన్నాయి ఆయన మనసులో. ఓకే, రహదారులన్నీ కూడా, కూడలి ప్రాంతాలన్నిటి ఏ విధంగా అయితే భగవంతుడు మనం ఆహ్వానించేటప్పుడు ఎలా చేస్తాం మనం రహదారుల్ని? పూలతో అలంకరిస్తాం, నీళ్లతో తడిపేస్తాం రోడ్లు, తడిపి బ్లీచింగ్ వేసి ఇవన్నీ చేసి ఉంచేసారు ఆల్రెడీ. ఓకే, కూడలి ప్రాంతాల్లో అతను చక్కగా శుభ్రపరిచి పిదప నీటితో తడిపించను. నీటితో తడిపిస్తే ఏంటంటే దుమ్ము లేగదు. ఓకే, సో నగరమున విజయ తోరణములతోను పలు వర్ణమయ ధ్వజ పతాకములతోను అతడు అలంకరింపజేసెను. నగరంలోని స్త్రీ పురుషులు నిర్మల వస్త్రములను దాల్చి సుగంధ చందనమును అదులుకునేది. బహుమూల్యమగు హారములను, పూమాలను, రత్నాభరణములను వారి ధరించింది. అంటే కేవలం రుక్మిణీదేవి మాత్రమే అలంకరించుకోలేదు,
ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అలంకరించుకున్నారు. ఓకే, సో విదర్భలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషుడు కూడా చాలా చక్కగా రెడీ అయిపోయి ఉన్నారు రుక్మిణీదేవి వివాహం కోసం. 10 శ్రీవాణి మాతాజీ. పితॄన్ దేవాన్ సమభ్యర్చ్య విప్రాంశ్చ విధివన్ నృపః. పితॄన్ దేవాన్ సమభ్యర్చ విప్రాంస విధివన్నృప. భోజయిత్వా యథాన్యాయం వాచయామాస మంగళం. భోజయిత్వా యథాన్యాయం వాచయామాస మంగళం. రాజా భీష్మకుడు యథావిధిగా పితృదేవతలను దేవతలను బ్రాహ్మణులను ఆర్చించి వారికి చక్కగా భోజనమిడెను. పిదుప అతడు వధువు యొక్క శుభము కొరకు స్వస్తి వాచనములను పఠింపచేసెను. హరే కృష్ణ ప్రభు. సో ఏదైనా సరే శుభకార్యం జరగడానికంటే ముందు వాళ్ళ యొక్క పితృదేవతలని దేవతలని బ్రాహ్మణులని అర్చించడం అనేటువంటిది ఆనవాయితీ. సో అదే విధంగా భీష్మకుడు కూడా అందరికీ అర్చించడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం అన్నీ చేసి ఆ తర్వాత స్వస్తి వాచనములను పఠింపజేసెను. ఎవరి కోసం? వధువు కోసం, ఆమె యొక్క శుభము కోసం ఆయన కొన్ని మంత్రాలను చదివించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11వ శ్లోకం. సత్యవతి మాత. సుస్నాతాం సుదతీం కన్యాం కృత కౌతుక మంగళాం. హరే కృష్ణ. సుస్నాతాం సుదతీం కన్యాం కృత కౌతుక మంగళాం. అహతాం శుకయుగ్మేన భూషితాం భూషణోత్తమై. ఆహతాం శుకయుగ్మేన భూషితాం భూషణోత్తమై. వధువు దంతధావనం చేసుకుని చక్కగా స్నానం చేసిన పిదప మంగళమయమగు కళ్యాణహారం ధరించినది. తర్వాత ఆమె నూతన వస్త్రోద్వయం చేత ఉత్తమ రత్నాభరణం చేత అలంకరింపబడిన. ప్రభుపాదుల భాష్యము. మంగళమార్య కార్యములలో కేవలం నిర్మలముగా నూతన వస్త్రములను ధరించవలని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ. మనం ఎప్పుడు మంగళకరమైనటువంటి కార్యక్రమాలు మనం ఇంట్లో చేసుకుంటున్నాము, అది ఏ ఫెస్టివల్ అయినా సరే లేకపోతే ఏ శుభకార్యమైనా సరే చేసుకుంటుంటే మనం నూతన వస్త్రాలను ధరించాలి. అది ఆనవాయితీ. ఈవెన్ మనము గురు దీక్ష తీసుకోవడానికి కూడా వెళ్తారు. దీక్ష తీసుకోవడం అనేటువంటిది మంగళకరమైనటువంటి విషయం, మన లైఫ్లో ముఖ్యమైనటువంటిది. ఆ రోజు కూడా మనము నూతన వస్త్రాలను ధరించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ కూడా ఇప్పుడు రుక్మిణీదేవి వివాహం మరి మంగళకరమైనటువంటిది కాబట్టి రుక్మిణీదేవి కూడా చక్కగా స్నానం చేసింది. తర్వాత మంగళకరమైనటువంటి పూమాలలను ధరించడం, తర్వాత ఆమె అలంకరణ చేసుకోవడం, తర్వాత నూతన వస్త్రాలను ధరించడం, రత్నాభరణాలను అలంకరింపజేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12 సునీత హరిబాబు. ఒక నిమిషం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. చక్రుస్సామ భుగ్యజూర్మయన్ ధైర్వధ్యా రక్షాం ద్విజోత్తమాం. చక్రుః సమ ఋగ్వైజుర్మయే రుడ్మయే వధ్యా రక్షాం ద్విజోత్తమాః. చక్రుస్సామరుగ్యజూ మంత్రై వధ్యా రక్షాం ద్విజోత్తమాం. చక్రుషాం ఋగ్వైర్మయే మంత్రాధ్వా రక్షాం ద్విజోత్తమాః. పురోహితో ధర్వ విద్యై విద్వై జుహావాగ్రహశాంతయే. పురోహితోధ్వర్వ విద్యై జుహావాగ్రహశాంతయే. వధువు యొక్క రక్షణము కొరకు బ్రాహ్మణోత్తములు ఋగ్సామ యజుర్వేద మంత్రములను పఠించిరి. అధర్వవేద పురోహితుడు గ్రహశాంతి కొరకు యజ్ఞమును చేశాను. ప్రభుపాదుల వారి భాష్యము. అధర్వవేదము తరచుగా ప్రతికూల గ్రహము యొక్క శాంతికి సంబంధించినదై ఉండినని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలుపిరి. హరే కృష్ణ. వధువు యొక్క రక్షణ కోసం, ఆమె మంచి కోసం, ఆమె రక్షణ కోసం బ్రాహ్మణోత్తములు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా వేద మంత్రాలను పఠిస్తూ వాళ్ళు గృహశాంతి యజ్ఞాలను చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడు ఒక్కొక్క వేదం నుంచి కొన్ని మంత్రాలను చదవడం అనేటువంటిది జరుగుతుంది. గృహశాంతి యజ్ఞము చేసినప్పుడు అక్కడ అథర్వ వేదానికి సంబంధించినటువంటి మంత్రాలు చదవడం అనేటువంటిది జరుగుతుంది. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మొత్తం మీద వాళ్ళు 4 వేదాలకు సంబంధించిన మంత్రాలన్నీ చదివారు. అవన్నీ ఎందుకు చదివారు అని అంటే రుక్మిణీదేవి యొక్క మంచి కోసం. నెక్స్ట్ 13 సునీత హరిబాబు మాత.
హిరణ్యరూప్య వాసాంసి తిలాంశాగుడమిశ్రితాన్ हिरण्यरूप्यवासांसि तिलांस्य गुडमिश्रितान् రాధాధేనుశ్చ విభ్రేభ్యో రాజా విధి విధాంవరః प्रादाब्धेनूदस्या विप्रेभ्यो రాజా విధి విధాంబరః. విధి విధానములు ఎరిగిన వారిలో శ్రేష్ఠుడగు ఆ రాజు బ్రాహ్మణులకు బంగారము, వెండి, వస్త్రములు, గోవులు, బెల్లముతో కలిపిన తిలలను దానముగా నొసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆ రాజుకి అన్ని విధి విధానాలన్నీ తెలుసు కాబట్టి ఆ విధి విధానాల ప్రకారంగా ఎవరెవరికి ఏ డొనేషన్స్ ఇవ్వాలో ఆ డొనేషన్స్ అన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అందుకనే మనకి ఏదైనా వివాహాలు జరిగినప్పుడు, ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పెద్దల నుంచి నేర్చుకున్నటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు చెప్పినట్లు విన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సాంప్రదాయం అనేటువంటిది నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతుంది. అలా కాకుండా పెద్దవాళ్ళని పక్కన కూర్చోబెట్టి చిన్నవాళ్లే ఫెస్టివల్స్ చేసేయడం, ఇప్పుడు అంతా ఈవెంట్ మేనేజ్మెంట్లు వచ్చేసాయి. ఈవెంట్ మేనేజ్మెంట్లు రావడం వల్ల ఏమవుతుంది అని అంటే మనమే అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం, మనమే అన్ని చేసేస్తున్నాం. పెద్దవాళ్ళ యొక్క సలహాలు అనేటువంటివి కూడా మనం తీసుకోవట్లేదు. యాక్చువల్ అయితే ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దవాళ్ళ సలహా తీసుకుంటే ఏ విధంగా ఇలాంటి శుభకార్యాలను నిర్వహించాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఏ శుభకార్యమైనా చేయాలంటే బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. బ్రాహ్మణులకి దానం ఇవ్వకుండా ఏ శుభకార్యం కూడా చక్కగా జరగదు, జరిగినట్లు కాదు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి శుభకార్యాలు ఎందులోనూ కూడా మనం బ్రాహ్మణులను పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు వచ్చి మంత్రాలు చదువుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. యాక్చువల్గా బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనము ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి ఈయన ఏం చేశారు, విధి విధానాలను ఎరిగినటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఆ రాజు బ్రాహ్మణులకు బంగారాన్ని, వెండిని, వస్త్రములను, గోవులను, బెల్లముతో తడిపినటువంటి తిలలను దానముగా ఇచ్చెను. ఇవన్నీ చేయాలి. ఓకే, నెక్స్ట్ 14 అమృత మాతాజీ. ఏవం చేదిపతి రాజా ధమఘోషసుతాయ వై ఏవం చేదిపతి రాజా ధమఘోషసుతాయ వై కారయామాస మంత్రజ్ఞై సర్వమభ్యుదయోచితం కారయామాస మంత్రజ్ఞై సర్వమభ్యుదయోచితాం. హరే కృష్ణ ప్రభుజీ. చేదిపతియగు ధమఘోషుడు కూడా మంత్రజ్ఞులను బ్రాహ్మణులను నియోగించి తన పుత్రుని సమృద్ధికి సముచితము మగు సమస్త కర్మలను చేయించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇటువైపు వధువు సైడ్ పూజలు ఎలా ఉన్నాయో మనం ఇప్పటి వరకు విన్నాము. తర్వాత వధువు వైపు కూడా అంటే శిశుపాలుడి యొక్క తండ్రి చేదిపతి అంటే శిశుపాలుడి యొక్క తండ్రి ధమఘోషుడు. శిశుపాలుడి తండ్రి పేరు ధమఘోషుడు. ఆయన కూడా మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులందరినీ పిలిపించి ఆయన కూడా పుత్రుని యొక్క సమృద్ధికి సముచితమైనటువంటి సమస్త మంత్రాలని కూడా కర్మలను కూడా ఆయన చేయించడం అనేటువంటిది జరిగింది. 15 సర్వారాధ్య మాతాజీ. మదచ్యుద్భిర్ఘజానీకై స్యందనైర్హైమమాలిభిః. హరే కృష్ణ ప్రభుజీ. మదచ్యుద్భిర్ఘజానీకై సంచనైర్వేమమాలిభిః. ప్రత్యస్వసంకులై సైన్త్యై పరీతః కుండినం యయో. ప్రత్యస్వసంకులై సైన్యై పరీతః కుండినం యయో. మదజలమును స్రవించడి ఏనుగులతోనూ సువర్ణ గొలుసులతో అలంకరింపబడినట్టు రథములతోనూ పలు అశ్వములతోనూ పదాతులతోనూ కూడిన సైన్యముతో అతడు కుండిన పరమునకు వెడలను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, మదజలమును స్రవించడి ఏనుగులతోనూ సువర్ణ గొలుసులతో అలంకరింపబడినటువంటి రథములతోనూ పలు అశ్వములతోనూ పదాతులతోనూ కూడినటువంటి సైన్యంతో అతడు కుండిన పురమునకు వేడలను. ఎవరు అతడంటే? కృష్ణుడు ప్రభుజీ. కృష్ణ భగవాన్. ఓకే, కృష్ణుడు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కుండినపురానికి వెళ్ళారు. కుండినపురం ఎక్కడుంది? కుండినపురం అంటే ఏంటి? భీష్మకుని రాజధాని. భీష్మకుడు రాజధాని ఏంటిది? విదర్భ రాజధాని అనర్థ దేశం. అనర్థ దేశం ద్వారక. అంటే భీష్మకుడి యొక్క రాజధాని అంటే ఇప్పుడు రుక్మిణీదేవి ఉన్నటువంటి ఊరు. రుక్మిణీదేవి అంటే ఇప్పుడు రుక్మిణీదేవి వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంతఃపురం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం అన్నమాట. దాన్ని కుండినపురం అని అంటారు.
ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ. తం వై విదర్భాధిపతి సమభేత్యాభిపూజ్య చ తం వై విదర్భాధిపతిః సమభ్యేత్యాభిపూజ్యతాం నివేశయామాస ముధా కల్పితాన్యనివేశనే నివేశయామాస ముదాం కల్పితాన్యనివేశనే. విదర్భాధిపతియగు భీష్మకుడు పురము వెలుపలికి వచ్చి దమఘోషునికి ఎదురేగి స్వాగతమిచ్చి పూజించిన వాడై పిదప ఆ సందర్భము కొరకు ప్రత్యేకముగా నిర్మింపబడిన మందిరమున అతనికి నివాసం ఏర్పరచెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. విదర్భాధిపతి యొక్క భీష్మకుడు పురము వెలుపలికి వచ్చి ధమఘోషానికి ఎదురు ఏగి స్వాగతమిచ్చి పూజించిన వాడై పిదప ఆ సందర్భము కొరకు ప్రత్యేకముగా నిర్మించబడినటువంటి మందిరమును అతనికి నివాసమునర్చను. ఓకే, కృష్ణుడికి ఆల్రెడీ విడిది ఏర్పాటు చేసేసాడు భీష్మకుడు. కృష్ణుడు వస్తాడు అని తెలుసు కాబట్టి, కృష్ణుడు ఎందుకు వస్తాడని కూడా ఆయనకి తెలుసు. తన పుత్రికని అపహరించుకుని తీసుకువెళ్ళడానికి వస్తాడని తెలుసు. అందుకనే కృష్ణుడు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కృష్ణుడు వస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విడిది ఏర్పాట్లన్నీ కూడా భీష్మకుడు చేయడం అనేది. హరే కృష్ణ ప్రభుజీ. హరే చిన్న సందేహం ప్రభుజీ. ధమఘోషుడు అంటే శిశుపాలుడి తండ్రి కదా ప్రభుజీ? అవును, ఆయన కదా విడిది ఇచ్చింది, ఆయనకు స్వాగతం పలికారు. ధమఘోషుడు కాదు, ఇందాక శ్లోకం కూడా అదే అనుకుంటా. ఇందాక శ్లోకంలో కూడా అదే ఉంది ప్రభుజీ. ధమఘోషుడికి ధమఘోషుడు వెడలను అని ఉంది. ధమఘోషుడా? అంటే కుండినపురానికి వచ్చింది వరుడు వైపు వాళ్ళకి వధువు యొక్క ఆహ్వానం చేస్తారు, అక్కడికి వచ్చారనమాట. ఓకే ఓకే, వీళ్ళు ఇప్పుడు ఈ భీష్మకుడు చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కృష్ణుడికి కాదు, ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ ధమఘోషుడికి యొక్క అంటే శిశుపాలుడి వైపు వాళ్ళు. రైట్ మాతాజీ, మీరు కరెక్ట్. నెక్స్ట్ 17వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ. తత్ర శాల్వో జరాసందో దంతవక్రో విదూరతః తత్ర శాల్వో జరాసందో దంతవక్రో విదూరతః ఆజగ్ముశ్చైద్య పక్షీయా పౌండ్రకాధ్యా సహస్రశః అజగ్ముచ్చైత్య పక్షీయా పౌండ్రకాధ్యాః సహస్రశః. భావం: శాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు, విదూరథుడు మున్నకు శిశుపాల పక్షము వారు పౌండ్రకాది వేల కొలది ఇతర రాజులతో కూడి అతడుకు వచ్చిరే. ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణుని లీలా చరిత్రలో పరిచయం ఉన్నవారు ఈ శ్లోకములో తెలుపబడిన నామములను వెంటనే గుర్తు పెట్టగలరు. ఇతడ పేర్కొనబడిన రాజులు శ్రీకృష్ణుడి ఎడ తీవ్రమైన శత్రుత్వములు కలిగిన వారై ఏదో ఒక విధముగా ఆ దేవదేవుని వ్యతిరేకించారు. కానీ ఈ వివాహ సందర్భమున వారందరూ భంగపడి పరాజితులు కానున్నారు. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ధమఘోషుడి వైపు వాళ్ళ అందరి గురించి మనకి ఇక్కడ వివరణ ఇస్తున్నప్పుడు ధమఘోషుడి వైపు ఎవరెవరు ఉన్నారు అని అంటే జరాసంధుడు, శాల్యుడు, జరాసంధుడు, దంతవక్రుడు, విధూరతుడు, మొదలగు శిశుపాల పక్షం వారు, పౌండ్రకుడు కూడా వేల కొలది ఇతర రాజులతో కూడి అతడుకు వచ్చిరి. వీళ్ళందరూ కూడా చూస్తే వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని శత్రుభావాన్ని కలిగి ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ. అంటే శిశుపాలుడి వైపు ఉన్నటువంటి శిశుపాలుడి వివాహానికి వచ్చినటువంటి వాళ్ళ తరపున అతిథులందరూ కూడా శ్రీకృష్ణుడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఈ వివాహ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణుడి చేతిలో పరాజితులు అవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ 18వ శ్లోకం. ఉషశ్రీ మాత. కృష్ణ రామద్విషో యత్త కన్యాం చైధ్యాయ సాధితుం కృష్ణ రామద్విషో యత్తాః కన్యాం చైధ్యాయ సాధితుం యధ్యాగత్య హరేత్ కృష్ణో రామధ్యైర్యధిర్వృతః యద్యాగత్య హరేత్ కృష్ణో
రామాధైర్యదుభిర్నుడితః. యోత్స్యాయ సంహతాస్తేన ఇతి నిశ్చితమానసాం. యోత్స్యామః సంహతాస్తేన ఇతి నిశ్చితమానసాః. ఆజగ్ముర్భూభుజః సర్వే సమగ్ర బలవాహనాం. ఆజగ్ముగ్భుజః సర్వే సమగ్రబలవాహనాః. ప్రభుపాదుల వారి భావం. కృష్ణ బలరాములను ద్వేషించడి ఆ రాజులు శిశుపాలునికే కన్య దక్కునట్లు చేయగోరిన వారై తమలో తాము ఈ నిర్ణయమునకు వచ్చిరి. ఒకవేళ శ్రీకృష్ణుడు కన్యను అపహరించుటకు బలరామాది యాదవులతో కూడి ఇచ్చటకు వచ్చినచో మనమందరము కలిసి అతనితో యుద్ధము చేసేదము. ఈ విధముగా ఆ రాజులందరూ తమ సమస్త సైన్యముతోనూ వాహనములతోనూ కూడి వివాహమునకు వచ్చిరి. ప్రభుపాదుల వారి భాష్యము. సంహతాహ అను పదమునకు సాధారణముగా కలిసికట్టుగా అని అర్థము. కానీ దానికి ఆ మూలముగా నేల కూలుట లేదా వధింపబడుట అని కూడా చెప్పవచ్చును. తాము కలిసికట్టుగా ఉండి బలముగా ఉన్నామని సంహతాహ అను పదమునకు మొదటి భావము వలె కృష్ణుని శత్రువులు తలచినప్పటికీ ఆ దేవదేవుని వారు ఎదుర్కొని జయింపజాలరు. సంహతాహ అను పదము యొక్క తర్వాతి భావము వలె వారందరూ నేల కూలి మరణింపగలరు. ధన్యవాదాలు ప్రభుచారి. శిశుపాలుడి తరపున వచ్చినటువంటి బంధువులందరూ కూడా కృష్ణుడి యొక్క శత్రువులు కాబట్టి ఒకవేళ కనుక కృష్ణుడు వస్తే మనం అందరము కలిసి కృష్ణుడిని జయించాలి ఓకే అని వీళ్ళు ముందే సంకల్పం తీసుకున్నారు. ఈ సంహత అనేటువంటి పదం యొక్క మీనింగ్ రెండు మీనింగ్లు ఉన్నాయి. ఒకటి మనం అందరం కలిసి సమిష్టిగా కృష్ణుడిని ఎదుర్కోవాలి అనేటువంటిది ఒకటైతే, రెండవది అందరూ కలిసి సమిష్టిగా ఓడిపోవాలి కృష్ణుడి చేతిలో. ఈ రెండు రకాలుగా కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు అని మనకి చెప్తున్నారు ఆచార్యులు. ఓకే, సో ఇప్పుడు మొత్తం మీద వీళ్ళు వాళ్ళ సైన్యంతో వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలతోటి వాళ్ళు వివాహానికి అయితే వచ్చారు. వచ్చి మనం అందరం కూడా సమిష్టిగా కృష్ణుని బలరాముడిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కృష్ణుడు తప్పకుండా రుక్మిణిని తీసుకువెళ్ళడానికి బలరాముడితో కలిసి ఇతర సైన్యంతో కలిసి వస్తారు. వస్తే కనుక కృష్ణుని ఎదిరించి రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చే వివాహం జరిగేలాగా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిది అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాతాజీ, సునీత కంఠం. నేను శ్రుత్వైతద్ భగవాన్ రామో విపక్షీయన్ నృపోద్యమం. శ్రుత్వైతద్ భగవాన్ రామో విపక్షీయన్ నృపోద్యమం. కృష్ణం చైకం గతం హర్తుం కన్యాం కలహ శంకితః. కృష్ణం చైకం గతం హర్తుం కన్యాం కలహ శంకితః. బలేన మహతా సార్ధం భ్రాతృస్నేహ పరిప్లుతః. బలేన మహతా సార్ధం భ్రాతృస్నేహ పరిప్లుతః. వరితః కుండినం ప్రాఘాన్ గజాశ్వరధపత్తిభిః. వరితః కుండినం ప్రాగాద్ గజాశ్వరధపత్తిభిః. భావము శత్రురాజుల ఈ సమూహములను గురించియు కన్యను అపహరించుటకు శ్రీకృష్ణుడు ఒంటరిగా వెడలిన విధమును గురించియు వినినంతట బలరాముడు యుద్ధము జరుగునని శంకించి సోదర ప్రేమతో నిండిన వాడి గజ అశ్వరథ పదాతి దళములతో కూడిన గొప్ప సైన్యమును తీసుకుని కుండిన నగరమునకు శీఘ్రగతిన వెడలేను. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణుడు ధన్యవాదాలు. ఒక్క రాత్రిలోనే విదర్భకి ప్రవేశించారు. ఇది బలరాముడికి తెలిసింది. కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు, కానీ అక్కడ శిశుపాలుడి యొక్క సైన్యం మొత్తం కూడా అతనికి సపోర్ట్ చేసేటువంటి రాజులు వాళ్ళ సైన్యం మొత్తం కూడా కృష్ణుని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిసినటువంటి బలరాముడు వాళ్ళని ఎదిరించడానికి అవసరమైనటువంటి సైన్యాన్ని బలాన్ని తీసుకొని వాళ్ళు వెంటనే ఈయన కూడా బయలుదేరడం అనేటువంటిది జరిగింది తన సోదరుడి యొక్క రక్షణ కోసం. నెక్స్ట్ 22 మంజులత మాతాజీ. భీష్మ కన్యావరారోహాం కాంక్షంత్యాగమనం హరే. భీష్మకన్యావరారోహ కాంక్షన్యాతగమనం హరే. పత్యాపత్తిమపశ్యంతి ద్విజస్యాచింతయత్తదా. ప్రత్యాపత్తిమపశ్యంతి ద్విజస్యాచింతయదత్తదా. సుందరాంగిని యగు భీష్మకుని తనయ శ్రీకృష్ణుని ఆగమనము కొరకై ఆతురతో ఎదురు చూడసాగెను.
కానీ బ్రాహ్మణుడు ఇంకను తిరిగి రాకపోవుటను గమనించినదై ఆమె ఇట్లు తలపోసెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో భీష్ముకుడి తనయ అంటే రుక్మిణీదేవి కృష్ణుడి ఆగమనం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఏర్పాట్లు అయిపోయి వివాహం జరగబోతుంది. వివాహానికంటే ముందు కృష్ణుడు రావాలి, తనను అపహరించుకొని పోవాలి. ఇది ఆమె కోరుకున్నటువంటిది. ఆమె కోరికని ఒక సందేశం రూపంలో బ్రాహ్మణుడి ద్వారా పంపించడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా ఆయన వస్తారని అనుకుంటుంది. ఆమె బ్రాహ్మణుడి వైపు చూస్తూ ఇంకా కృష్ణుడు రాకపోవడం గురించి ఆమె ఆలోచిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ 23 సత్యవతి మాతాజీ. అహోత్రియామాంతరితా ఉద్వాహో మేల్పరాదసః అహోత్రియామాంతరిత ఉద్వాహో మేల్పరాదసః నాగచ్చత్యరవిందాక్షో నాహం వేద్మ్యత్ర కారణం ఆగచ్చరవిందాక్షో నాహం వేద్మత్ర కారణం సోపి నా వర్తతేధ్యాపి మత్సందేశహరో ద్విజః కోపి నా వర్తతేద్యాపి మత్సందేశహరో ద్విజః. రాకుమారి రుక్మిణి తలచిన, అయ్యో ఈ రాత్రి గడిచిపోయినతని నా వివాహం జరగగలదు. నేనెంత మందభాగ్యురాలను. కమల నయనుడకు శ్రీకృష్ణుడు ఇంకనూ రాలేదు. దీని కారణం ఏమిటో నేను ఎరుగను. ద్విజ వార్తాహరుడును తిరిగి రాలేదు. శ్రీల శ్రీధర స్వామి ధ్రువపరిచినట్లుగా ఈ సంఘటన సూర్యోదయంకు ముందు జరిగినదని ఈ శ్లోకం వల్ల తెలియవచ్చుచున్నది. హరే కృష్ణ. యాక్చువల్గా బ్రాహ్మణుడు వెళ్ళాడు సందేశాన్ని ఇవ్వడానికి, అప్పటికి ఇంకా బ్రాహ్మణుడు తిరిగి రాలేదు. బ్రాహ్మణుడు అయితే వెళ్ళాడు, సందేశాన్ని ఇచ్చాడా లేదా, ఇస్తే కృష్ణుడు ఏమన్నాడు, కృష్ణుడు వస్తా అన్నాడా రాలేదా రానన్నాడా అనేటువంటి విషయం కూడా రుక్మిణికి తెలియదు. బ్రాహ్మణుడు రాలేదు, కృష్ణుడు రాలేదు. తన వివాహ సమయం దగ్గరకు వచ్చేసింది. అందుకనే ఆమె కంగారు పడుతూ ఉందన్నమాట. రాత్రి గడిచిపోయినంతనే నా వివాహం జరగగలదు. నేను ఎంత మందభాగ్యురాలను. కమల నయనుడగు శ్రీకృష్ణుడు ఇంకనూ రాలేదు. దీనికి కారణమేమిటో నాకు తెలియదు. ద్విజవార్తాహరుడును ఇంకా తిరిగి రాలేదు. కృష్ణుడికి సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి అన్న వస్తే కనీసంగా వస్తాడా రాలేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆయన రాలేదు, కృష్ణుడు రాలేదు, నాకు తెల్లారితే వివాహం అయిపోతుంది అని ఆమె కంగారు పడుతూ ఉంది. నెక్స్ట్ 24 లావణ్య మాతాజీ. అపి మయ్యనవధ్యాత్మా దృష్ట్వా కింజుజ్జుగుప్సితం అపి మయ్యనవధ్యాత్మా దృష్ట్వా కించిజ్జుగుప్సితం మత్పాణిగ్రహణే నూనం నాయాతి కృతోద్యమః మత్పాణిగ్రహణే నూనం నాయాతి కృతోద్యమః. దోషరహితుడకు ఆ దేవదేవుడు ఇచ్చుటకు వచ్చుటకు సన్నద్ధుడయ్యును. నా యందు ఏదో హేయమైనది గాంచి ఉండవచ్చును. అందువలన అతడు నన్ను చేపట్టుటకు రాలేదు. భాష్యం. రాకుమారి రుక్మిణి తనను అపహరించుటకు శ్రీకృష్ణుడిని ధైర్యంగా పిలిచినది. అతడు రాకపోవటను గమనించినంతటా తన ప్రస్తావమును ఆ దేవదేవుడు త్రోసిపుచ్చునని ఆమె సహజంగానే భీతిల్లెను. తనలో ఏదో అవాంఛనీయమైన గుణమును అతడు గమనించి ఉండవచ్చునని ఆమె తలచెను. ఇచ్చట తెలుపబడినట్లుగా శ్రీకృష్ణుడు అనవద్యుడు అంటే దోషరహితుడు. అతడు రుక్మిణిలో ఏదేని దోషమును గమనించినచో ఆమె అతనికి తగిన వధువు కాజాలదు. యవనవతి అయిన రాకుమారికి అటువంటి చింత సహజమే. అంతేగాక నిజముగా శ్రీకృష్ణుడు అదే నిర్ణయం తీసుకొని ఉన్నచో ఆ వార్తను తెచ్చినప్పుడు రుక్మిణీదేవి యొక్క స్పందనను గురించి బ్రాహ్మణుడు భయపడటం సహజమే. అతడు తిరిగి రాకపోవడానికి బహుశా ఇది కారణం కావచ్చును. హరే కృష్ణ. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు దోషరహితుడు. దోషరహితుడు అయినటువంటి వ్యక్తికి వివాహం చేసుకునేటువంటి అర్హత ఎవరికి ఉంటుంది? దోషరహితమైన వాళ్ళకి, దోషరహితమైనటువంటి వధువుకే ఉంటుంది. రుక్మిణీదేవి ఏమనుకుంటుంది? బహుశా ఈ బ్రాహ్మణుడు వెళ్ళి తన సందేశాన్ని తెలిపి ఉండవచ్చు. కృష్ణుడు దోషరహితుడు కాబట్టి నాలో ఏదో దోషం ఉండి ఉండవచ్చు, అందుకనే శ్రీకృష్ణుడు ఇప్పుడు రాలేదేమో. అంటే తనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితికి తనలోనే కారణం ఎత్తుకుంటుంది, కానీ ఎవరి మీదనో కారణం వేయట్లేదు. మనం మామూలుగా అయితే మనకి ఏదైనా సరే చిన్న పరిస్థితి ఎదురొస్తే ముందు మనం ఏం తప్పు చేశాము, మనం ఏం చేయడం వల్ల మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని మనం ఆలోచించాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు నాకు కారణం వీడు 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 అని అందరినీ చూపిస్తాం, అందరి వైపు వెళ్ళి చూపిస్తాం. కానీ మన వైపులో దోషాన్ని మనం కూడా. కానీ కృష్ణుడు రాకపోవడానికి కారణం నాలో ఏదో దోషం ఉండి ఉండవచ్చు, అందుకనే కృష్ణుడు రాలేదేమో అని అనుకుంటుంది. కానీ రుక్మిణీదేవి సంకల్పం ఏమిటి? ఒకవేళ కృష్ణుడికి నేను
తగిన దానిని కాకపోతే నేను ఈ శరీర త్యాగం చేసి మళ్ళీ కొన్ని జన్మల పాటు తపస్సు చేసి కృష్ణుడికి సరి అయినటువంటి అర్హత కలిగినటువంటి స్త్రీగా మళ్ళీ నేను అవతరించి అప్పుడు నేను కృష్ణుడిని పొందాలి అని అనుకుంది. అంతేకాని ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వివాహం చేసేసుకోవాలి అని అనుకోలేదు. ఓకే, అంటే ఈమె నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది. ఎన్ని జన్మలైనా సరే కృష్ణుడి కోసం ఎదురు చూడటానికి సిద్ధంగా ఉంది. అందుకు అవసరమైనటువంటి అర్హతను సాధించడానికి ఆమె తపస్సులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది రుక్మిణీదేవి. మరి బ్రాహ్మణుడు ఎందుకు రాలేదు? బహుశా కృష్ణుడు బ్రాహ్మణుడికి చెప్పుండొచ్చు రుక్మిణిలో ఇంకా అర్హత లేదు అని. కానీ ఆ విషయాన్ని నాకు చెప్పడానికి తను భయపడి ఉండవచ్చు. ఎందుకంటే కృష్ణుడు నిన్ను రిజెక్ట్ చేశాడు అని చెప్తే నేను ఎలా తీసుకుంటాను అనేటువంటి భయంతో బహుశా బ్రాహ్మణుడు ఇంకా ఆ కృష్ణుడి యొక్క సందేశాన్ని తీసుకుని రాలేదేమో అని రుక్మిణీదేవి ఊహిస్తుంది. నెక్స్ట్ సునీత హరిబాబు మాతాజీ. దుర్భగాయాన మేదాత నానుకూలో మహేశ్వరః. దుర్భగాయాన మేదాత నానుకూలో మహేశ్వరః. దేవీ వా విముఖీ గౌరీ రుద్రాణి గిరిజా సతీ. దేవీ వా విముఖీ గౌరీ రుద్రాణి గిరిజా సతీ. నేను పరమ దురదృష్టవంతురాలను. ఏలయన సృష్టికర్త గాని పరమశివుడు గాని నా ఎడల అనుకూలుడు కాలేదు. లేదా గౌరీ రుద్రాణి గిరిజ సతీ అని తెలియబడు శివపత్ని నా ఎడల విముఖురాలై ఉండవచ్చును. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి భాష్యము. రుక్మిణీదేవి విధముగా తలిచి ఉండవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు వివరించరి. శ్రీకృష్ణుడు రాగోరినప్పటికీ నా ఎడల అనుకూలుడు కానట్టి సృష్టికర్త బ్రహ్మ అతనిని మార్గమధ్యమున నిరోధించి ఉండవచ్చును. అయినను ఎందులకై బ్రహ్మదేవుడు నా ఎడల ప్రతికూలుడు కాగలడు? బహుశా అడ్డు తగిలినదని పరమశివుడు కావచ్చును. కొన్ని సందర్భాల్లో నేను అతనికి చక్కగా పూజించినందున అతడు నా ఎడల కుద్రుకుడై ఉండవచ్చును. కానీ మహేశ్వరుడు పరమ నియామకుడు గనక నా వంటి అల్పురాలు మూర్ఖ యువతి పట్ల అతడు ఎందుకు కుద్రుకుడు అవును? బహుశా దీనికి శివపత్ని గౌరీదేవి కారణము కావచ్చును. నేను నిత్యము పూజించినప్పటికీ ఆమె అప్రసన్నురాలై అయ్యో నా ఎడల విముఖురాలై అగుటకు ఆమె పట్ల నేనెట్టి అపరాధము చేసి తిని. కానీ ఆమె నామమే రుద్రాణి, రుద్రపత్ని అనగా ఎల్లరను చేయునదనియో అర్థము. అనగా బహుశా ఆమె శివుడు నన్ను రోధింపజేయగోరుచుండవచ్చును. కానీ నేను మిగులు దుఃఖితురాని ప్రాణత్యాగము చేయుటకు సిద్ధపడుటకు గాంచియు వారెందుకు దయార్థులగుటలేదు? దీనికి కారణము మేము దత్తపుత్రిక గిరిజగుటయే. ఇక ఆమె ఎందుకు దయార్థ హృదయము కాగలదు? సతీదేవి అవతారములో ఆమె తన దేహము త్యాగము చేసినది కనుక ఇప్పుడు నేను కూడా దేహమును త్యజించి ఆమెను కోరుచుండవచ్చును. ఈ విధముగా ఆచార్యులు ఈ శ్లోకమున వాడబడిన వివిధ నామములకు అనుభవపూర్వకముగా కవిత సకుమార్యమును వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఈమె అనుకుంటుంది రుక్మిణీదేవి ఎందుకు కృష్ణుడు రాలేదు అనేటువంటి దానికి. ఓకే, బహుశా బ్రహ్మదేవుడు ఏమన్నా ఆపాడేమో. బ్రహ్మదేవుడు ఎందుకు ఆపుతాడు? బ్రహ్మదేవుడి పట్ల నేను ఎలాంటి అపరాధం చేయలేదే. బహుశా ఆపితే శివుడు ఆపుండొచ్చు. కానీ శివుడు ఆపడానికి కూడా కారణం ఏంది? శివుడి పట్ల ఒకవేళ నేను అపరాధం చేసినా కానీ అంత నా మీద క్రోధం చూపించేంతగా శివుడికి ఏమీ ఉండదు. అపరాధం చేసినటువంటి వాళ్ళని కూడా మన్నించేటువంటి గుణం ఉన్నటువంటి శివుడు నాలాంటి వాళ్ళ అపరాధాలను ఎందుకు మన్నిస్తారు? ఎందుకు అంత పగబట్టి మరి నాకు జరగాల్సినటువంటి మంగళ కార్యాన్ని జరగకుండా ఆపుతారు? కృష్ణుడు వచ్చేటువంటి దాన్ని ఆపుతారు. కాబట్టి శివుడు కూడా కాకపోయి ఉండవచ్చు. మహా అయితే ఇక పార్వతీదేవి అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఈమె నిత్యము ఆ గిరిజాదేవికి పూజ చేస్తూ ఉంటుంది. ఎందుకు? కృష్ణుడిని పొందడం కోసం. ఓకే, ఆమె చేసేటువంటి ప్రార్థన, దుర్గాదేవికి ఆమె చేసేటువంటి ప్రార్థన కూడా కృష్ణుడిని పొందాలి అనే చేస్తుంది. శివుడికి చేసేటువంటి ప్రార్థన కూడా కృష్ణుడికి పొందాలి అనేటువంటి చేస్తుంది. అంటే ఒక వైష్ణవుడు కృష్ణుడిని పొందాలి అనేటువంటి భావంలో శివుడికి పార్వతికి ఒకవేళ అర్చన చేస్తే ఆ అర్చన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా శివుని పొందాలని. ఆ అర్చన గనక ఫలిస్తే శివుడు పార్వతి గనక ప్రసన్నులైతే మనం చేసినటువంటి అర్చనతోటి మనల్ని కృష్ణుడితో కలుపుతారు వాళ్ళు. అదే ఇక్కడ రుక్మిణీదేవి విషయంలో కూడా జరగాల్సినటువంటిది. బహుశా నేను చేసినటువంటి అర్చన, పూజ ఇవన్నీ కూడా శివపార్వతులు ప్రసన్నం అవ్వలేదేమో. అందుకనే వాళ్ళు నన్ను కృష్ణుడి వరకు చేరడానికి ఇంకా సహకరించట్లేదేమో అని
రుక్మిణీదేవి అనుకుంటుంది. ఓకే, నెక్స్ట్ 26 శ్రీవాణి మాతాజీ. ఏవం చింతయతి బాలా గోవింద హృతమాససా. మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం చింతయతి బాలా గోవిందాహృత మానస న్యమీలయత కాలజ్ఞా నేత్రే చాశ్రుకలాకులే. న్యమీలయత కాలజ్ఞా నేత్రే చ శుక్ర కళాకుశే కులే. కృష్ణునిచే చిత్తము అపహరింపబడిన ఈ కన్య ఈ రీతిగా తలచినదే ఇంకనూ సమయము ఉన్నదని గుర్తు చేసుకుని అశ్రుపూర్ణ నయములను మూసుకొనెను. ప్రభుపాదుల వారి భాష్యము. గోవిందుడు వచ్చుటకు ఇంకను ఇది సరైన సమయము కాదు అని రుక్మిణీదేవి తలచెను. ఆ విధముగా ఆమె కొంత ఊరట చెందెను. అనుచు కాలజ్ఞ అను పదము శ్రీధర స్వామి వివరించరి. అదే ఈ విధంగా మనసులో అయితే ఆలోచిస్తుంది, కానీ ఇంకా ఏదో చిన్న హోప్ ఉంది ఆమెకి. ఓకే, ఇంకా సమయం కాలేదు, ఇంకా కృష్ణుడు రావడానికి ఇంకా సమయం ఉంది, వస్తారేమో అనేటువంటి భావంలో ఇంకా కృష్ణుడు రావాల్సినటువంటి సమయం ఇంకా ఆసన్నం కాలేదు అని చెప్పేసి భావిస్తూ ఆమె రోధిస్తూ ఉంది. నెక్స్ట్ 27వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాత. ఏవం వద్ధ్వా ప్రతీక్షంత్యా గోవిందాగమనం నృపా. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. ఓకే, సర్వారాధ్య మాతాజీ. నేను చదవను ప్రభుజీ. సర్వారాధ్య మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం వద్వా ప్రతీక్షాంత్వా గోవిందాగమనం నృప. వామవురుర్భుజో నేత్రం అస్ఫురన్ ప్రియభాషిణః. వామవురుర్భుజో నేత్రం అస్ఫురన్ ప్రియభాషిణః. రాజా, ఆ వధువు ఈ విధముగా గోవిందుని రాకకై ప్రతీక్షించుచుండగా ప్రియమైనది జరుగుచున్నదనేది విషయమునకు సూచకముగా ఆమె ఎడమ ఊరువు భుజము కన్ను అదిరని. ఆమెకి ఇండికేషన్ అర్థమైపోయింది అనమాట. ఆమె లెఫ్ట్ భాగం, ఎడమ పక్క భాగం అదురడం అనేటువంటిది జరిగింది. స్త్రీలకి ఎడమ వైపు అదిరిందంటే కనుక అది శుభ సూచకం. అదే పురుషులకి కుడి వైపు అదిరితే అది వాళ్ళకి శుభ సూచకం అనమాట. ఈ విధంగా ఆమె బాధపడుతూ ఉండగా, శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమెకి శుభ సూచకంగా ఆమె ఎడమ ఊరు భుజము కన్ను అదరడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. అత కృష్ణ వినిర్దిష్టః సయేవా ద్విజసత్తమః. అత కృష్ణ వివిర్దిష్టః సయేవా ద్విజసత్తమః. అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదర్శః. అంతఃపురచరీ దేవీం రాజపుత్రీం దదర్శః. అంతలోనే ద్విజసత్తముడగు బ్రాహ్మణుడు కృష్ణ దేశముపై అంతఃపురములో ఉన్న రుక్మిణీదేవిని చూచుటకు వచ్చెను. ప్రభుపాదులారి భాష్యము. శ్రీకృష్ణుడు నగరము వెలుపల ఉన్న ఉద్యానవనములకు చేరినంతటా రుక్మిణి ఎడగల చింతతో తన రాకను గురించి ఆమెను తెలుపమని బ్రాహ్మణుని ఆదేశించెను. శ్రీధర స్వామి తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ద్విజసత్తముడు బ్రాహ్మణుడు కృష్ణాదేశముపై అంతఃపురంలో ఉన్న రుక్మిణీదేవిని చూచుటకు వచ్చెను. ఇది ఇలా ఆలోచిస్తూ ఉంది. ఆమెకి శుభ సూచకంగా ఆమెకి కుడి భాగం అదరడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ టైంలో అక్కడ ఎవరైతే బ్రాహ్మణుడు సందేశం తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో ఆయన అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది రుక్మిణితో మాట్లాడటం కోసం. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. సాతం ప్రహృష్ట వదనం అవ్యగ్రాత్మగతిం సతీ. 29వ శ్లోకం. ఎస్ ప్రభుజీ. సాతం ప్రహృష్టవదనం అవ్యగ్రాత్మి గతిం సతి. అలక్ష్య లక్షణాభిజ్ఞా సమపృచ్ఛుచిస్మితాం. ఆలక్ష్య లక్షణాభిజ్ఞా సమపృచ్ఛుచిస్మిత. ప్రభుపాదుల వారి భావము. బ్రాహ్మణుని ప్రసన్న వదనమును శోభరహితమగు నడకను గమనించినదే అట్టి లక్షణములను గురించి ఎరిగి ఉన్నట్టి రుక్మిణీదేవి నిర్మలమగు నవ్వుతో అతనిని విషయం అడిగెను. మామూలుగా శుభవార్త తీసుకొచ్చేటువంటి వాళ్ళకి లేకపోతే అశుభవార్త తీసుకొచ్చేటువంటి వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ లో తేడా ఉంటుంది కదా.
శుభవార్త తీసుకొచ్చిన వాళ్ళు చాలా భయం లేకుండా హ్యాపీగా మనసుతో ముఖం మీద చిరునవ్వుతోటి ఆయన వస్తున్నాడు. ఇది గ్రహించినటువంటి రుక్మిణీదేవి ఈయన శుభవార్త తీసుకొస్తున్నాడు అని అర్థం చేసుకొని పరిగెట్టి ఆయనకి ఎదురుగా వెళ్ళి ఆమె కూడా నవ్వుతూ విషయం అడిగింది అనమాట, ఏం జరిగింది అని. నెక్స్ట్ అమృత మాతాజీ. తస్యావేదయత్ప్రాప్తం శశంస యధునందనం తస్యావేదయత్ప్రాప్తం శంశంస యదునందనం ఉక్తం చ సత్యవచనం ఆత్మోపనయనం ప్రతి ఉక్తం చ సత్యవచనం ఆత్మోపవయనం ప్రతి. హరే కృష్ణ ప్రభుజీ. అప్పుడు బ్రాహ్మణుడు యదునందనుని ఆగమనమును గురించి ఆమెను వివాహం ఆడుటకు అతడు వాగ్దానమును చేయుటకును గురించి రుక్మిణికి తెలియజేశాను. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రాహ్మణుడు చెప్పేశాడు యదునందనుడు ఆగమనం గురించి, ఆయన రుక్మిణీదేవిని వివాహానికి చేసుకుంటాను అని చెప్పినటువంటి వాగ్దానం గురించి రుక్మిణీదేవికి బ్రాహ్మణుడు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇది శుభవార్త, అందుకనే ఆయన ముఖంలో అంత ఆనందం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ సుజాత మాతాజీ. తమాగతం సమాజ్ఞాయ వైదర్భి హృష్టమానస తమాగతం సమాజ్ఞాయ వైదర్భి హృష్టమానస న పశ్యంతి బ్రాహ్మణాయ ప్రియమణ్యన్న నామసా న పశ్యంతి బ్రాహ్మణాయ ప్రియమన్యన్న నామపసాం. శ్రీకృష్ణుని ఆగమనమును గురించి ఎరిగినదై రాకుమారి వైదర్భి మిగుల ఆనందించెను. ఆ బ్రాహ్మణునికి వసగుటకు తగిన కానుకను ఆమె కేవలం నమస్కారమును కావించెను. ఆమె నమస్కారం. ఓకే, శ్రీకృష్ణుని ఆగమనం గురించి ఆమెకి తెలిసింది. సో వైదర్భి రాజకుమారి అయినటువంటి రుక్మిణీదేవి సంతోషంతో బ్రాహ్మణుడికి ఏ కానుక ఇచ్చినా కానీ తక్కువే అనుకుంది. ఇంకా అన్ని కానుకల కంటే కూడా ఉత్తమమైనటువంటి కానుక ఒక నమస్కారాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ప్రాప్తం శ్రుత్వా స్వదుహితు ఉద్వాహ ప్రేక్షణోత్సుకౌ అభ్యయాత్తూర్య ఘోషేణ రామకృష్ణౌ సమర్హణై. కృష్ణ బలరాములు వచ్చినారనియు తన కుమార్తె వివాహమును తిలకించుటకు వారు ఉత్సాహంతో ఉన్నారనియు వినినటువంటి భీష్మకుడు మంగళవాద్యములతో వారికి ఎదురేగి పలు పూజా ద్రవ్యములతో స్వాగతం ఇచ్చను. భీష్మకుడు కూడా స్వాగతం ఇవ్వడం అనేటువంటి జరిగింది కృష్ణ బలరాములకి. ఆయన ఏమనుకుంటున్నారు, కృష్ణ బలరాములు తన కూతురు యొక్క వివాహం చూడటానికి వచ్చారు, వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు అనుకుని వాళ్ళకి ఆహ్వానం పలకడం అనేటువంటిది జరిగింది మంగళవాద్యాలతో. మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సహా ఉపాయనాన్యభీష్టాని విధివత్సమ పూజయత్. మధుపర్కములను నూతన వస్త్రములను ఇతర అభీష్టములకు కానుకలను వసిగి యథావిధిగా అతడు వారిని అర్చించను. మామూలుగా వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా కానుకలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వివాహంలో నూతన వస్త్రాలను కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కృష్ణ బలరాములకు కూడా నూతన వస్త్రాలను ఇచ్చి వాళ్ళని అర్చించడం అనేటువంటిది జరిగింది భీష్మకుడు. తయోర్నివేశనం శ్రీమధు పాకల్ప్య మహామతి ససైన్యయో సానుఘయోర్ ఆతిథ్యం విదధేయతాం. మహామతి భీష్మకరాజు వారిరువురికి, వారి సైన్యమునకు, వారి అనుయాయులకు కూడా వైభవోపేతముకు వాసస్థానములను ఏర్పాటు చేసి చక్కగా ఆతిథ్యమును వసగెను. కృష్ణుడికి బలరాముడికి, కృష్ణ బలరాముల వెనకాల ఉన్నటువంటి సైన్యం మొత్తానికి కూడా ఆయన ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఉండడానికి అవసరమైనటువంటి విడిది ఏర్పాట్లన్నీ కూడా భీష్మకుడు చేయటం అనేటువంటిది జరిగింది. ఏవం రాజ్యాం సమేతానం యథా వీర్యం యథా వయః యథా బలం యథా విత్తం సర్వైకామై సమర్హయత్. ఆ విధంగా అతడు వివాహ కార్యమునకు అరుదించినటువంటి రాజులందరికీ వారి వీర్య బల వయో విత్తములకు తగినట్లుగా సర్వాభీష్టములను వసగి సత్కరించును. భీష్మకుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యోగ్యతని అనుసరించి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను అనుసరించి వాళ్ళకి ఎలాంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలో అలాంటి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటి జరిగింది.
కృష్ణమాగతమాకర్ణ్య విదర్భాపురవాసినః ఆగత్య నేత్రాంజలిభిః పపుస్తన్ముఖ పంజకం. విదర్భపుర వాసులు శ్రీకృష్ణుడు వచ్చినని వినినంతట అతనిని చూచుటకు ఏగి తమ నేత్రములనిడి దోషిళ్లలో అతని ముఖారవింద మకరందమును పానము చేసిరి. కృష్ణుడు వచ్చాడు అని తెలుసుకున్నటువంటి విదర్భవాసులు అందరూ కూడా, కృష్ణుడు సెలబ్రిటీ కదా, పరిగెట్టేస్తారు. కృష్ణుడు పెద్ద సెలబ్రిటీ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణుడు వచ్చారు అని తెలిస్తే అక్కడ వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూడటానికి వస్తారు. వీళ్ళు కృష్ణుడిని చూస్తే వాళ్ళ కృష్ణుడి యొక్క అందాన్ని వాళ్ళ కళ్ళల్లో పట్టుకుంటున్నారు అన్నమాట. ఏ విధంగా అయితే మకరందాన్ని దోసిళ్లలో పట్టుకుంటారో ఆ విధంగా విదర్భవాసులు అందరూ కూడా తమ యొక్క కళ్ళనే దోషిళ్లగా చేసి కృష్ణుడి యొక్క అందాన్ని ఆస్వాదించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ వరకు ఆపుదాం మాతాజీ. ఏ విధంగా కృష్ణుడు ఇప్పుడు విదర్భకు వచ్చారు, ఏ విధంగా ఇప్పుడు కృష్ణుడు విదర్భ నుంచి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తారు అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम।